వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అంటే ఎలా ఉండాలి? ఈజీ టు ఫాలో, పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్ కదా. సో అదే ఫిట్ ఇన్ 6 వెయిట్ లాస్ ప్రోగ్రామ్. మరి ఇది స్టార్ట్ చేసింది ఎవరు, ఏంటి అండ్ ఎలా ఫాలో అవ్వాలి, ఎవరికైనా ఎలా రిజల్ట్స్ ఉంటాయనేది డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ భరద్వాజ్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. నమస్తే. సార్, కీటో డైట్ అంటారు కదా! సో, ఈ కీటో డైట్ మీద ఎంతవరకు రిలై అవ్వచ్చు? ఎందుకంటే లాంగ్ టర్మ్‌లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లేదంటే కీటో ఫ్లూ వస్తుంది. ఆర్ ఎల్స్ కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ పెరుగుతాయి. ఇలా అంటూ ఉంటారు కదా! సో, వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ కీటో డైట్ అండ్ దేన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు మనం దీంట్లో? కీటో డైట్ అనేది కాంట్రోవర్షియల్ టాపిక్ అండి. ఎందుకంటే వరల్డ్‌లో టాప్ సైంటిస్ట్ అంటే వాళ్ళ జీవితాంతం వాళ్ళు హైయెస్ట్ చదువుకొని మెడికల్ ఫీల్డ్‌లో ఎక్సెల్ అయ్యి ప్రపంచంలో ఎవ్వరికి లేనంత నాలెడ్జ్ వాళ్ళు పెట్టుకొని డైట్ పైన రీసెర్చ్ చేసిన వాళ్ళు కూడా కీటో డైట్‌ని కాంట్రోవర్సీగా చెప్తారనమాట. ఓకే. సో, ఏం చెప్తారంటే మామూలుగా కీటో డైట్ అంటే 2 రకాల సైంటిస్ట్‌లున్నారు. ఒకరేంటంటే అసలు మనిషికి ఫైబర్ అనేదే అవసరం లేదని కొంతమందంటారు. కొంతమంది మనిషికి ఫైబర్ కంపల్సరీ కావాలంటారు. కొంతమంది మనిషి ఓన్లీ మీట్ తీసుకుంటే సరిపోతుందంటారు. కొంతమంది ఏం చెప్తారంటే మీట్‌తో పాటు వెజిటబుల్స్ కూడా తీసుకోవాలని. వీళ్ళిద్దరూ సైంటిస్ట్‌లే. కాకపోతే 2 డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. దాన్ని ఫాలో అయ్యేవాళ్ళున్నారు. దీన్ని ఫాలో అయ్యేవాళ్ళు ఉన్నారనమాట. బోత్ ఆర్ కరెక్ట్. ఆ ఓకే. పర్టిక్యులర్ కాంటెక్స్ట్. రైట్? సో, దీన్ని బట్టి అసలు మనం కీటో డైట్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. సో, మన బాడీని మనము 2 ఎనర్జీస్ పైన రన్ చేయొచ్చు. రైట్? డ్యూయల్ మెటబాలిజం అంటామనమాట. ఒకటి ఫ్యాట్, ఒకటి కార్బోహైడ్రేట్. హ్మ్. మన బాడీని మనం ఫ్యాట్ పైన రన్ చేయొచ్చు. రైట్? కార్బోహైడ్రేట్ పైన రన్ చేయొచ్చు. ఎప్పుడైతే మన బాడీ మాక్సిమం ఫ్యాట్‌ని యూజ్ చేసుకుంటుంది. బట్ లో కార్బోహైడ్రేట్‌ని యూజ్ చేసుకుంటే దాన్ని కీటో డైట్ అంటామనమాట. ఓకే. మన బాడీ మేజర్‌గా కార్బోహైడ్రేట్‌ని యూజ్ చేసుకుంటుంది. అప్పుడప్పుడు ఫ్యాట్‌ని యూజ్ చేసుకుంటుంది. లేకపోతే అసలు ఫ్యాట్‌ని యూజ్ చేసుకోలేదంటే దాన్ని నార్మల్ కార్బోహైడ్రేట్ డైట్ దాన్ని కీటో డైట్ అన్నమనమాట. కీటో డైట్ అంటే ఏంటంటే మన బాడీని ఫ్యాట్ పైన రన్ చేయడం. చాలామందికి అపోహ ఏంటంటే కీటో డైట్ చేసిన వెంటనే వెయిట్ తగ్గిపోతారు అని. రైట్. కీటో డైట్ అంటే మీనింగ్ ఏంటంటే మీ బాడీని ఫ్యాట్ పైన రన్ చేయడం. ఫ్యాట్ అనేది 2 రకాలు ఉంటదిగా. హ్మ్. ఒకటి మీ బాడీలో ఉన్న ఫ్యాట్ పైన రన్ చేయొచ్చు. మీ బాడీలో ఉన్న ఫ్యాట్‌ని బర్న్ చేసుకొని. ఇంకోటి బయట నుంచి ఫ్యాట్ తీసుకోవచ్చు కదా! రైట్? ఎప్పుడైతే మీరు బయట నుంచి ఫ్యాట్ తీసుకొని దాని నుంచి ఎనర్జీ తయారు చేసుకుంటారో అప్పుడు మీరు వెయిట్ లాస్ కారు. రైట్? ఇక్కడ ఇన్‌కమింగ్ ఉంటుంది. ఔట్ గోయింగ్ ఉంటుంది. ఓకే. సో, ఈ స్టోరేజ్ మాత్రం అలానే ఉండిపోతుంది. ఎప్పుడైతే మీరు ఈ కీటో డైట్‌ని బయట నుంచి ఫ్యాట్ తీసుకోకుండా మీ బాడీలో ఉన్న ఫ్యాట్‌ని కరిగించుకుంటారో అప్పుడు కీటో డైట్ వల్ల ఫ్యాట్ లాస్ అనేది ఉంటుందన్నమాట. కీటో డైట్ ఈస్ నాట్ ఫ్యాట్ లాస్. కీటో డైట్ అంటే ఏంటంటే సింపుల్‌గా మీ బాడీని ఫ్యాట్ పైన రన్ చేయడం. ఓకే. ఇట్ క్యాన్ బి బాడీ ఫ్యాట్. బాడీ ఫ్యాట్ అయినప్పుడు వెయిట్ లాస్ అవుతుంది. సో, దీనిలో ఫైబర్ అస్సలు ఉండదా? లేదంటే ఫైబర్ అనేది ఇర్రిలెవెంట్. ఇర్రెలెవెంట్. సో, ఓకే. బాడీ కీటోసిస్‌లోకి ఎప్పుడు ఎంటర్ అవుతుంది అంటే ఆన్ అన్ యావరేజ్ అందరికి ఇలానే ఉండదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి ఎప్పుడైతే మీరు పర్ డే 50 గ్రామ్స్ కంటే తక్కువ కార్బోహైడ్రేట్ తీసుకుంటారో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు. ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదో గ్లూకగాన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ గ్లూకగాన్ అనేది ఫ్యాట్‌ని బర్న్ చేసి మీరు ఫ్యాట్ అనేది లూజ్ అవుతారనమాట. రైట్? కీటో డైట్ అంటే ఏంటంటే కీటో డైట్ గాని, లేకపోతే కీటోసిస్ ఒకడు కీటోసిస్‌లో ఉన్నాడు అంటే, హ్మ్. లేకపోతే ఒకడు కీటో డైట్‌లో ఉన్నాడంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్. కీటో డైట్ అంటే మీనింగ్ ఏంటంటే, మీరు డైట్‌లో ఉన్నారు. ఆ డైట్ ద్వారా 50 గ్రామ్స్ కంటే కార్బోహైడ్రేట్ తక్కువొస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు కార్నివోర్ ఉన్నాడు. కార్నివోర్ అంటే ఓన్లీ మీట్ తింటాడు. ఓన్లీ మీట్ తీసుకుంటాడు. మీట్‌లో ఫ్యాట్ ఉండొచ్చు. ప్రోటీన్ ఉంటుంది. రైట్? ఫ్యాట్ ఎక్కువుందనుకోండి ఈ కార్నివోరే మీట్ ఉంది. మీట్‌లో ఫ్యాట్ ఉంది. ఫ్యాట్ ఉంది. కార్నివోర్. ఎప్పుడైతే మీటు, ఫ్యాటు తీసుకుంటాడో కంపల్సరీ కీటోసిస్‌లోనే ఉంటాడు. హ్మ్. ఇది కీటోజెనిక్ డైటే. ఓకే. రైట్? బట్ ఎప్పుడైతే ఫ్యాట్ ఎక్కువుంటుందో బాడీ ఫ్యాట్ కరగదు. ఓకే. బయట నుంచి వచ్చిన ఫ్యాట్ ఎనర్జీగా మారుతుంది. బాడీ ఫ్యాట్ అలానే ఉండిపోతుంది. ఇదొకటి. నెక్స్ట్ ఆమ్నివోర్ అనుకోండి. ఆమ్నివోర్ ఏం చేస్తాడు? బోత్ వెజిటబుల్స్ తింటాడు, మీట్ తింటాడు. వెజిటబుల్స్ వీటన్నిటి వల్ల వచ్చే కార్బోహైడ్రేట్ లెస్ థాన్ 50 గ్రామ్స్ ఉందనుకోండి. వాడు వెజిటబుల్స్ తిన్నా కీటోసిస్‌లోనే ఉంటాడు. ఎప్పుడైతే ఈ 50 గ్రామ్స్ కంటే ఎక్కువ తింటాడో కార్బోహైడ్రేట్, మంచిగా పండ్లు తినడము, బాగా అన్నం తినడము, ఇవన్నీ చేస్తే ఏంటంటే కీటోసిస్‌లోంచి బయటకొచ్చి కార్బోహైడ్రేట్ బర్న్ చేస్తాడనమాట. ఓకే. ఇది ఆమ్నివోర్. నెక్స్ట్ వీగన్. వీగన్ గూడా 2 రకాలుగా ఉండొచ్చు. వీగన్ ఎప్పుడైతే లెస్ థాన్ 50 గ్రామ్స్ పర్ డే తీసుకుంటాడో అప్పుడు కీటోసిస్‌లోనే ఉంటాడు. వెజిటేరియన్ గూడా అంతే. వెజిటేరియన్ గూడా ఎప్పుడైతే లెస్ థాన్ 50 గ్రామ్స్ పర్ డే కార్బోహైడ్రేట్ తీసుకుంటాడో
కీటోసిస్‌లోనే ఉంటాడు. హ్మ్. సో, కీటోసిస్‌కి మనం తినే వాడు ఆమ్నివోరా, కార్నివోరా, వెజిటేరియనా, వీగన్‌కా సంబంధం లేదు. ఎవరన్నా మనిషి లెస్ థాన్ 50 గ్రామ్స్ పర్ డే కార్బోహైడ్రేట్ తీసుకుంటే కీటోసిస్‌లోకెళ్తాడు. కీటోసిస్. ఓకే. ఓకే. యాహ్! కీటోసిస్‌లో ఉన్నంత మాత్రాన వెయిట్ లాస్ అవుతాడంటే కాదు. కీటోసిస్‌లో మనం బయట నుంచి ఫ్యాట్ తీసుకోవచ్చు. మన బాడీలోంచి ఫ్యాట్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే మన బాడీ ఫ్యాట్ కరిగించుకుంటామో అప్పుడు వెయిట్ లాస్ అవుతారనమాట. ఓకే. అది కీటోసిస్‌లో ఉన్న మనకు చాలా అపోహలున్నాయన్నమాట. ఏంటంటే కీటోసిస్ అంటే ఓన్లీ ఫ్యాట్ తినాలి. హ్మ్. ఓన్లీ కార్బోహైడ్రేట్ అసలు ముట్టకూడదు. హ్మ్. లేకపోతే ఎక్కువ కొంతమంది చెప్తుంటారనమాట. లీటర్లు కొబ్బరి నూనె తాగితే కీటోసిస్. నో, అది కాదు. మీరు ఎనర్జీ కోసం ఫ్యాట్‌ని యూజ్ చేసుకుంటే కీటోసిస్. ఓకే. కార్బోహైడ్రేట్‌ని యూజ్ చేసుకుంటే కీటోసిస్ కాదనమాట. హ్మ్. వీగన్స్ కీటోసిస్‌లోకెళ్ళొచ్చు. వెజిటేరియన్స్ కీటోసిస్‌లోకెళ్ళొచ్చు. ఆమ్నివోర్స్ కీటోసిస్‌లోకెళ్ళొచ్చు. కార్నివోర్స్ కీటోసిస్‌లోకెళ్ళొచ్చు. కార్నివోర్స్ ఓన్లీ కీటోసిస్‌లోనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే కార్నివోర్ డైట్ అంటేనే ఎయిదర్ ఫ్యాట్, ప్రోటీన్. ఓకే. వాళ్ళు కార్బోహైడ్రేట్ ఉండదు కాబట్టి కార్నివోర్స్ అనేవాళ్ళు 24 అవర్స్ కీటోసిస్‌లోనే ఉంటారని. ఓకే. బట్ ఆల్రెడీ కిడ్నీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, డయాబెటిస్ ఉన్నవాళ్ళు, లేదంటే హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్నవాళ్ళు ఇది చేయొచ్చా డైట్? ఎక్సలెంట్‌గా చేయొచ్చండి. కార్బోహైడ్రేట్ మెయిన్‌గా హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్నవాళ్ళు, కిడ్నీస్ ఇంబాలెన్సెస్ ఉన్నవాళ్ళు, క్రానిక్ డిసీజెస్ ఉన్నవాళ్ళు హ్మ్. కీటోజెనిక్ డైట్ అనేది చాలా పవర్‌ఫుల్ డైట్. సో, చాలామంది మీరు గనక కీటోసిస్‌లోకి ఎంటర్ అయితే మీరు ఇన్సులిన్ తీసి బయట పడేస్తారు. బ్లడ్ ప్రెషర్ పోతుంది. తర్వాత డయాబెటిస్ పోతుంది. జీరోకొస్తుంది. మీరు ఆ మెడిసిన్స్ అన్నీ తీసి డస్ట్‌బిన్‌లో ఎయొచ్చు. కీటోజెనిక్ డైట్ అనేది అంత ఇంపార్టెంట్ డైట్. కీటోసిస్ అనేది చాలా మంచి ఆహ్, ఆహ్, లైఫ్ స్టైల్ అన్నమాట అది. ఓకే. బట్ హార్ట్ హెల్త్ అనేది ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా దీనివల్ల? డెఫినిట్‌గా లేదండి. ఏదన్నా ఎందుకంటే మనము ఫ్యాట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటది కదా ఇక్కడ. ఫ్యాట్ మనకు బాడీలో ఎంత తక్కువ ఫ్యాట్ ఉంటే అంత మంచిది. రైట్? సో, మనము కీటోజెనిక్ డైట్‌లో ఏం చేస్తాం? ఫ్యాట్‌ని బర్న్ చేస్తున్నాం. హ్మ్. అంటే మీ బాడీలో ఎక్కడెక్కడ ఫ్యాట్ పేరుకోబోయిందో అదంతా వచ్చి బర్న్ అయిపోతుంది. ఓకే. దట్ ఈస్ కీటోజెనిక్ డైట్. సో, కీటోజెనిక్ డైట్ వల్ల మీ హార్ట్ బెటర్ అవుతుంది. మీ లంగ్స్ బెటర్ అవుతాయి. మీ కిడ్నీస్ బెటర్ అవుతుంది. మీ బ్రెయిన్‌లో ఎక్కడన్నా ప్లాక్స్ ఉంటే అవన్నీ పోతాయి. సో, కీటోజెనిక్ డైట్ అనేది ఇన్‌ఫ్లమేటరీ స్టేట్‌లో ఉన్నప్పుడు ఇదంతా ఇన్‌ఫ్లమేషన్. ఓకే. క్రానిక్ ఇన్‌ఫ్లమేటరీ స్టేట్‌లో ఉన్నప్పుడు కీటోజెనిక్ డైట్ చేస్తే ఇమ్మీడియేట్‌గా బ్లడ్ ప్రెషర్ నార్మల్ వచ్చేస్తుంది. బ్లడ్ షుగర్స్ నార్మల్ ఒస్తాయి. క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో మనము ఆటో ఇమ్యూన్ పీసీఓడీస్ నార్మల్ అయిపోతాయి. అదేవిధంగా సోరియాసిస్‌లు గానీ, విటిలిగోలు గానీ ఏవైతే క్రానిక్ ఇన్‌ఫ్లమేటరీ అలర్జిక్ డిసీజెస్ అంటామో ఓకే. అవన్నీ తగ్గుముఖం పడతాయి. కీటోజెనిక్ డైట్ అనేది చాలా బ్యూటిఫుల్ డైట్. ఓకే. బట్ ఇందాక చెప్పినట్టు నేను డిసెంబర్ 31 వరకు ఫుల్లు కార్బోహైడ్రేట్ తింటాను. జనవరి 1 నుంచి కీటోసిస్‌లోకెళ్ళిపో అది డేంజరస్. ఓకే. మీ బాడీని స్లోగా కీటోసిస్‌లోకి తీసుకొనెళ్ళాలి తప్పితే, ఓవర్‌నైట్ నేను మారిపోతాను. రేపటి నుంచి నేను లీటర్ కొబ్బరి నూనె తాగుతాను. నేను అన్నం మొత్తం మానేస్తానంటే హ్మ్. దట్ ఈస్ నాట్ గుడ్. ఓకే. స్లోగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మీరు స్లోగా కీటోజెనిక్ డైట్‌లోకెళ్తే కీటోజెనిక్ డైట్ ఈస్ ద బెస్ట్ డైట్ అన్నమాట. ఓకే. సో, టైమ్ ఇచ్చి మెల్లగా యాహ్! షిఫ్ట్ అవ్వాలి. డన్ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.